హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, బెంగళూరు వేదిక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి గుజరాత్ బౌలింగ్ తీసుకుంది. బౌలింగ్ తీసుకున్నా కానీ బాగానే పర్ఫామ్ చేసుకుంది. ఫస్ట్ 6 ఓవర్స్లోనే 4 వికెట్స్ తీసింది. స్కోర్ 36. అంటే ఏ రేంజ్లో రిస్ట్రిక్ట్ చేసిందంటే ఫస్ట్ 2 ఓవర్స్లోనే విరాట్ కోహ్లీ వికెట్ తీసింది. తర్వాత వెంటనే దేవదర్ పటికల్ వికెట్ తీసింది. తర్వాత రచిత్ పటిదార్ కాదు, సాల్ట్ వికెట్ పడిపోయింది. తర్వాత కెప్టెన్ పట్టేదార్ కూడా వికెట్ పడిపోయింది. వికెట్ పడిపోయిన తర్వాత ఏ సిచ్యువేషన్లో రికవర్ అయ్యే ఛాన్స్ కనపడకుండా స్లోగా రన్ రేట్ పెంచుతున్నారు. అయితే ఇప్పుడు లివింగ్స్టన్, జితేష్ ఆడుతున్నారు. 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి స్కోర్ బాగానే ఉంది. కానీ ఒకసారి మనం స్కోర్ చూద్దాం. పిన్ సాల్ట్ 14 రన్స్ కొట్టాడు, అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ 7 రన్స్ కొట్టాడు, అవుట్ అయిపోయాడు. దేవదర్ పటికల్ 4 రన్స్కి అవుట్ అయ్యాడు. రచిత్ పటిదార్ 12 రన్స్కి అవుట్ అయిపోయాడు. లివింగ్స్టన్ 2 రన్స్ కొట్టి ఆడుతున్నాడు. జితేష్ శర్మ 22 రన్స్ దగ్గర ఆడుతున్నారు. ఓవరాల్గా వికెట్స్ ఎప్పుడెప్పుడు పడ్డాయంటే 8 ఫర్ 1 వికెట్, 13 ఫర్ 2 వికెట్స్, 35 ఫర్ 3 వికెట్స్, 42 ఫర్ 4 వికెట్స్. మొహమ్మద్ సిరాజ్ 3 ఓవర్స్ వేసి 15 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. 5 ఎకానమీతో బౌల్ చేశారు. ఖాన్ అనే అతను 2 ఓవర్స్ వేసాడు, 17 రన్స్ ఇచ్చాడు, 1 వికెట్ తీశాడు, 18.5 ఎకానమీతో బౌల్ చేశాడు. ప్రదీప్ కృష్ణ 2 ఓవర్స్ వేసాడు, 3 వికెట్స్ తీశాడు, 3 రన్స్ ఇచ్చాడు, 1.5 ఎకానమీతో బౌల్ చేశాడు. ఇషాంత్ శర్మ 2 ఓవర్స్ వేశాడు, 27 రన్స్ ఇచ్చాడు, 13.5 ఎకానమీతో బౌల్ చేశారు. ఓవరాల్గా 9 ఓవర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి 66 ఫర్ 4. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రన్ రేట్ కూడా మాట్లాడుకోవాల్సిందంటే బెంగళూరు ఇంత డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత 7.33 రన్ రేట్తో బ్యాటింగ్ చేస్తుందంటే దానికి మాట్లాడుకోవాలి. స్ట్రాంగ్ బ్యాటింగ్ లేనట్టు మెయిన్గా లివింగ్స్టన్, జితేష్ శర్మ బాగా రన్స్ పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఓవరాల్గా వీళ్ళు బ్యాటింగ్ లేనప్పుడు టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినా కూడా మిడిల్ ఆర్డర్ మ్యాచ్ నిలబెట్టడానికి ట్రై చేసింది. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది అంటే గుజరాత్ బౌలింగ్ అంటే మొహమ్మద్ సిరాజ్ మెయిన్గా ఆర్సీబీ మీద కసితో బౌలింగ్ చేస్తున్నట్టు. ఎందుకంటే ప్రతి బాల్ వేస్తున్నాడు, అప్లై చేస్తున్నాడు. గుజరాత్ అంత కసి ఏందో నాకు అర్థం కాదు. ఏ స్టేజ్లో కూడా బెంగళూరుకి బ్యాట్ బాల్ కొట్టడానికి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఆ రేంజ్లో బౌలింగ్ వేసిన బాల్ ప్రతి బాల్ని అప్పీల్ చేస్తున్నారు. ఎవరు? మొహమ్మద్ సిరాజ్. తర్వాత ఇషాంత్ శర్మ మిగిలిన వాళ్ళు కరెక్ట్గా బౌలింగ్ చేశారు. ఎకానమీ తగ్గించుకుంటున్నారు. కానీ ఇప్పుడే చూస్తున్నాం 10 ఓవర్స్ దగ్గరికి వచ్చేటప్పుడు స్కోర్ కొంచెం పెరుగుతుంది. మేబీ 14-15 ఓవర్స్ దగ్గర జితేష్ శర్మ, లివింగ్స్టోన్ కానీ ఉంటే స్కోర్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. మేబీ 150-170 దాకా పోయే ఛాన్స్ ఉంది. సో డిఫెండ్ చేసుకోవచ్చు ఎవరు ఆర్సీబీ వాళ్ళు. దాన్ని బట్టి మనం చూడాలి 15 ఓవర్స్లో. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కూడా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. మీకు తొందరగా వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.